నమస్కారం అండి. ఈ వేదిక నుంచి విడుదల చేసిన బీసీ సప్లాన్ బుక్లెట్ని స్థూలంగా సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ బలపరుస్తుంది, ఆమోదిస్తుంది. దాని సాధన కోసం జరిగే ఉద్యమంలో తమ వంతు పాత్రని పోషిస్తుందని చెప్పి మేము ఇక్కడ ప్రకటిస్తున్నాం. పొద్దుటి చాలామంది మేధావులు, కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు, ప్రొఫెసర్స్ అందరూ విషయాలన్నింటినీ వివరించడం జరిగింది. జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని అన్ని కోణాల నుంచి సమగ్రంగా చర్చించి మన ముందు ఈ సదస్సు ముందు పెట్టారని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ బీసీ సప్లాన్ డిమాండు ఇది బీసీ కులాల వరకు కొద్దిమందికో కాకుండా ఈ బీసీ సప్లాన్ అమలు కోసం పోరాటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే ఒక పోరాటంగా, వాటిని నడిపిస్తున్న సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటంగా మేము భావిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఇందాక కామ్రేడ్ తమ్మినేని గారు చెప్పినట్టుగా ఈ ఆర్థిక అసమానతలు పోవాలంటే, ఈ ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా జరిగే ఒక ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమం, ఆ పోరాటం విజయవంతం అవడానికి ఎక్కువ దృష్టి కమ్యూనిస్టులు అటువైపు పెట్టినట్టుగా ఈ కులాన్ని కొంత అశ్రద్ధ చేసిన విషయాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం. అదే సమయంలో ఇది మొత్తం పరిష్కారం కావాలంటే ఈ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించడం ఏకైక పరిష్కార మార్గం అని మేము భావిస్తున్నాం. అదే సమయంలో ఏవైతే ఈ కులాలకు రావాల్సిన న్యాయమైన దామాషా పద్ధతి ప్రకారం రావాల్సిన న్యాయమైన వాటా ఏదైతుందో ఆ వాటా కోసం జరిగే అన్ని రకాల పోరాటాల్లో, అది ఎస్సీ ఎస్టీ సప్లాను చేసిన చట్టాన్ని అమలు కోసం పోరాటం కానీ, బీసీ సప్లాన్ చట్టం తీసుకురావడానికి జరిగే పోరాటం కానీ, ఇవి ప్రస్తుతం అవసరమైనయే. ఈ అవసరమైన పోరాటాల్లో సిపిఎం న్యూ డెమోక్రసీ కూడా తన వంతు పాత్రను, బాధ్యతను పోషిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇది వేదికల వరకు లేకపోతే మామూలు మాటల వరకు, పేపర్లలో రాతల వరకు అయితే పరిమితం అయితే ఇది విజయవంతం కాదు. దీన్ని పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోయి ప్రజారాశుల్ని కదిలించి బీసీ వర్గాలే కాదు మొత్తం అన్ని వర్గాల ప్రజలు ఇది న్యాయమైన డిమాండు, ఈ డిమాండ్ కోసం పోరాడాలని చెప్పి వాళ్ళ సంఘీభావాన్ని, వాళ్ళ సహకారాన్ని కూడా తీసుకొని ఒక మహోద్యమంగా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి, దాంట్లో మా సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ క్రియాశీలకంగా పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తూ, కోరుకుంటూ ఈ వేదిక సదస్సు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి సిపిఎం న్యూ డెమోక్రసీ తరఫున విప్లవాలను తెలియజేస్తూ